था। बाबा तुम ही तो रत्नाकर हो। बाबा तुम ही तो रत्नाकर हो। ओम शांति। मीठे बच्चे, तुम्हें खिवैया मिला है इस पार से उस पार ले जाने के लिए। మధురమైన పిల్లలు, మీకు నావికుడు దొరికాడు ఈ తీరం నుంచి అవతలి తీరానికి తీసుకెళ్ళడానికి। तुम्हारे पैर अब इस पुरानी दुनिया पर नहीं है। మీ పాదాలు ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో లేవు। తుమ్హారా లంగరు ఉఠ చుకా హై, మీ లంగరు ఎత్తేశారు। ప్రశ్న, जादूगर बाप की वंडरफुल जादूगरी कौन सी है जो दूसरा कोई नहीं कर सकता। గారడీ చేసేటువంటి బాబా యొక్క విచిత్రమైన గారడీ ఏంటి, అది వేరెవరూ చేయలేరు। ఏంటి బాబా చేసే విచిత్రమైన గారడీ? कौड़ी तुल्य आत्मा को हीरे तुल्य बना देना, बागवान बनकर कांटों को फूल बना देना, यह बहुत वंडरफुल जादूगरी है। గుడ్డి గవ్వలాగా ఉన్న ఆత్మని వజ్ర సమానంగా తయారు చేయడము, తోట యజమాని అయి ముళ్ళని పూలుగా తయారు చేయడం, తోటమాలి అయి ముళ్ళని పూలుగా తయారు చేయడము, ఇది చాలా వండర్ఫుల్ జాదు గారడి। जो एक जादूगर बाप ही करता है, ఇది ఒక జాదూగర్ అయినటువంటి బాబాయే చేస్తారు, వేరెవరు చేయలేరు। मनुष्य पैसा कमाने के लिए सिर्फ जादूगर कहलाते हैं। మనుషులు డబ్బులు సంపాదించడం కోసం కేవలము జాదూగర్ అని పేరు పెట్టుకుంటారు। లేకిన్ బాప్ జైసా జాదూ నహీ కర్ సక్తే, కానీ బాబా లాంటి జాదూ మాత్రము ఎవ్వరూ చేయలేరు। ఓం శాంతి। सारे सृष्टि चक्र का ड्रामा में बाप एक ही बार आते हैं। మొత్తం సృష్టి చక్రము లేదా డ్రామాలో బాబా ఒకే ఒక్కసారి వస్తారు। और कोई सत्संग आदि में ऐसे नहीं समझते होंगे, వేరే ఏ సత్సంగాల్లోనూ ఈ విధంగా అనుకోరు। అక్కడ కథకులు ఎవరు కూడా వాళ్ళు తండ్రి కాదు, వినేవాళ్ళు పిల్లలు కాదు। ఇక్కడైతే చెప్పేది తండ్రి, వినేది పిల్లలు। वह तो वास्तव में फॉलोवर्स भी नहीं, అక్కడ వాళ్ళు ఫాలోవర్స్ కూడా కాదు ఇతర సత్సంగాలలో। यहाँ तो तुम बच्चे भी हो, स्टूडेंट भी हो और फॉलोवर्स भी हो, ఇక్కడైతే మీరు పిల్లలు కూడాను, స్టూడెంట్స్ కూడాను, మరి ఫాలోవర్స్ కూడాను। తండ్రి పిల్లల్ని తనతో పాటు తీసుకువెళ్తారు। బాబా వెళ్తే తర్వాత పిల్లలు కూడా ఈ చీచీ ప్రపంచం నుండి తన పూల ప్రపంచంలోకి వెళ్ళి రాజ్యం చేస్తారు। ఈ విషయము పిల్లల బుద్ధిలో ఉండాలి। ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మకి చాలా సంతోషము కలుగుతుంది ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉంటే। మీకు ఆత్మకి చాలా సంతోషం ఉండాలి। బేహద్ బాబా వచ్చారు, ఆయన ఆత్మలందరికీ తండ్రి। కేవలము మీకు మాత్రమే ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయి, మిగతా ప్రపంచం అంతా తెలివి తక్కువగా ఉంది। బాబా కూర్చొని వివరిస్తున్నారు, రావణాసుడు మిమ్మల్ని ఎంత తెలివి తక్కువగా చేసేశాడు। బాబా వచ్చి తెలివైన వాళ్ళగా చేస్తున్నారు। మొత్తం విశ్వంలోనూ రాజ్యం చేయడానికి యోగ్యులుగా అంత తెలివైన వాళ్ళుగా చేస్తున్నారు। ఈ స్టూడెంట్ లైఫ్ కూడా ఒక్కసారి మాత్రమే ఉంటుంది। ఎంత సమయంలో? కల్పంలో ఒక్కసారి మాత్రమే ఈ స్టూడెంట్ లైఫ్
ఉంటుంది. ఇప్పుడు భగవంతుడు వచ్చి చదువు చెప్తారు, మీ బుద్ధిలో ఈ విషయం ఉంది. మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు వ్యవహారాలలో చిక్కుకొని ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా బుద్ధిలో భగవంతుడు చదివిస్తున్నాడు అన్న ఆలోచన రాదు. వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు ఈ విషయాలే జ్ఞాపకం వస్తాయి. మరి మీరు తెలుసుకున్నారు పిల్లలు భగవంతుడు మాకు చదివిస్తున్నారని, మరి ఎంత సంతోషం ఉండాలి. భగవంతుడు చదివిస్తున్నాడని తెలుసుకున్న తర్వాత మిగతా అందరూ కూడా నయా పైసల తండ్రికి పిల్లలు, పాయి పైసకే బాప్కే బచ్చే అంటున్నారు బాబా. నయా పైసలు ఇచ్చే తండ్రికి పిల్లలు వాళ్ళు. మీరైతే భగవంతుడికి పిల్లలు అయ్యారు. మరి పిల్లలకి అపారమైన సంతోషము ఉండాలి. కొందరైతే చాలా హర్షితంగా ఉంటారు. కొందరు అంటారు బాబా మా నోటి నుంచి మాట రావట్లేదు అని, అలా ఉంటుంది అని. బాబా అంటున్నారు మురళి చెప్పడం ఏమైనా కష్టమా ఏంటి అని అడుగుతున్నారు. అంటే బాబా జ్ఞానం చెప్పడము ఏమైనా కష్టమా ఏంటి? భక్తి మార్గంలో సాధు సంతుల్ని ఎవరైనా అడుగుతారు ఏమని, మేము ఈశ్వరుని ఎలా కలుసుకోవాలి అని అడుగుతారు. కానీ వాళ్ళకి తెలియదు మేము ఈశ్వరుని ఎలా కలుసుకోవాలి అంటే. చెప్పగలరా? చెప్పలేరు. కేవలం వేలుతో సైగ చేస్తారు, భగవంతుడిని జ్ఞాపకం చేయండి అని. బస్ దానికే వాళ్ళు చాలా ఖుషి అయిపోతారు శిష్యులు. మరి ఆ భగవంతుడు ఎవరు? ఇది ప్రపంచంలో ఎవరికీ తెలియదు. తన తండ్రిని గురించి కూడా ఎవరికీ తెలియదు. ఈ డ్రామా ఆ విధంగా తయారై ఉంది. మళ్ళీ కూడా మర్చిపోతారు. మళ్ళీ మీరు భక్తి మార్గంలో వచ్చేసరికి మర్చిపోతారు కదా. ఆ నశ అంతా ఎగిరిపోతుంది. అంటే ఇప్పుడు మనము పరమాత్మని తెలుసుకున్నాము, ఆయన మన టీచరు, భగవంతుడే స్వయంగా చదివిస్తున్నారు, ఇదంతా ఇప్పుడు నశ ఉంటుంది. తర్వాత అన్నీ మర్చిపోతారు, నశ కూడా ఏమీ ఉండదు. ఇప్పుడు పిల్లలకి కాళ్ళు పాత ప్రపంచం వైపు లేవు. మీకు తెలుసు కలియుగి ప్రపంచం. ఇప్పుడు కలియుగి ప్రపంచం నుండి ఇప్పుడు మీకు కాళ్ళు దూరం అయిపోతున్నాయి. మీ నావ లంగర్ ఎత్తేసారు. ఇప్పుడు మనం వెళ్తున్నాము. మనని బాబా ఎక్కడికి తీసుకువెళ్తారు? ఇది మీ బుద్ధిలో ఉంది. ఎందుకంటే బాబా నావికుడు, తోటమాలి కూడాను. ముళ్ళని పువ్వులుగా తయారు చేస్తారు. ఆయన లాంటి తోటమాలి వేరెవరు ఉండరు. ముళ్ళని పూలుగా తయారు చేసేలాంటి తోటమాలి ఉండరు. పూలు పూయిస్తారు, కానీ ముళ్ళని పూలుగా ఎవరు చేయగలరు? ఎవరు చేయలేరు, బాబా ఒక్కరే. ఈ గారడి ఏం చిన్న విషయం కాదు. ముళ్ళని పూలుగా చేయడం అంటే గుడ్డి గవ్వలాగా ఉన్న ఆత్మని వజ్ర సమానంగా తయారు చేస్తారు. ఇవాళ రేపు జాదూగర్లు కూడా చాలామంది తయారయ్యారు. ఇది మోసం ప్రపంచం కదా. వాళ్ళేం నిజంగా జాదూ చేయరు, ఏదో కనికట్టు చేస్తారు అంతే. మోసం కదా ప్రపంచము. బాబా అయితే సద్గురువు. సద్గురు అకాలని కూడా అంటారు. ఇంకా అదే ధుని చేస్తూ ఉంటారు. ధుని అంటే సద్గురు అకాల్ అని అలాగా చెప్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు స్వయంగా చెప్తున్నారు ఆయనే సద్గురు ఒక్కరే అని. సర్వ ఆత్మలకి సద్గతి దాత ఒక్కరే. బయట భక్తి మార్గంలో వాళ్ళు కూడా చెప్తారు సద్గురు ఒక్కడే, సద్గతి దాత ఒక్కడే అని. మళ్ళీ తనని తాను గురువు అని ఎందుకు అనిపించుకుంటున్నారు? వాళ్ళకి అది అర్థం కాదు. మిగతా జనాలకి కూడా ఏమీ అర్థం కాదు. సద్గురు అకాల్ ఒక్కరే అని చెప్పి మళ్ళీ నేను గురువు అని ఎందుకు చెప్పించుకుంటున్నారు? అది చెప్పేవాళ్ళకి అర్థం కాదు, వినేవాళ్ళకి అర్థం కాదు. ఈ పాత ప్రపంచంలో ఉన్నది ఏమిటి? పిల్లలకి అర్థమవుతుంది బాబా కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. మరి బాబా కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నప్పుడు కొత్త ఇంటిపైన ప్రేమ లేని వాళ్ళు ఎవరు ఉంటారు? పాత ఇంటిపైనే ప్రీతి ఉండి కొత్త ఇంటిపైన ప్రీతి లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా?
తండ్రి కొత్త ఇల్లు కట్టిస్తుంటే పిల్లలకి కొత్త ఇంటి మీదే ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోతామా కొత్త ఇంట్లో కానీ ఉంటుంది కదా. మీరు బేహద్దు తండ్రికి పిల్లలు అయ్యారు, మీకు కూడా స్మృతి ఉండాలి. బాబా మా కోసము కొత్త ప్రపంచము తయారు చేస్తున్నారు. మేము ఆ కొత్త ప్రపంచంలోకి వస్తాము. ఆ కొత్త ప్రపంచానికి అనేకమైన పేర్లు ఉన్నాయి. సత్యయుగము, హెవెన్, ప్యారడైజ్, వైకుంఠము, ఇలాగా చాలా పేర్లు ఉన్నాయి. మీ బుద్ధి ఇప్పుడు పాత ప్రపంచం నుంచి విడిపోయింది. ఎందుకంటే పాత ప్రపంచంలో దుఃఖమే దుఃఖం ఉంది. దీని పేరే హెల్. హెల్ అంటే నరకం, ముళ్ళ అడవి, రౌరవ నరకం, కంసపురి. దీని అర్థమంతా ఎవరికేమీ తెలియదు. ఎందుకంటే మనుషులు పత్తర్ బుద్ధిగా ఉన్నారు కదా. భారతదేశం యొక్క గతి చూడండి ఏమైందో. బాబా అంటారు ఈ సమయంలో అందరూ పత్తర్ బుద్ధిగా ఉన్నారు. సత్యయుగంలో అందరూ పారస్ బుద్ధిగా ఉన్నారు. యథా రాజా రాణి తథా ప్రజ. ఇక్కడైతే ఉన్నదే ప్రజలపైన ప్రజల రాజ్యము. రాజారాణి ఎక్కడున్నారు? రాజారాణి లేరు. అందుకే అందరిది స్టాంపు తయారు చేస్తూ ఉంటారు. రాజారాణి ఉంటే రాజారాణిదే స్టాంప్ ఉంటుంది. ఇప్పుడు ప్రజారాజ్యం కాబట్టి అందరిది స్టాంపులు తయారు చేస్తూ ఉంటారు. పిల్లల బుద్ధిలో ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉండాలి. ఉన్నతమైన తండ్రి, మళ్ళీ సెకండ్ నెంబర్లో ఉన్నతమైన వాళ్ళు ఎవరు? ఫస్ట్ నెంబర్ ఉన్నతమైన తండ్రి పరమాత్మ. నెక్స్ట్ సెకండ్ నెంబర్లో ఎవరు ఉన్నతమైన వాళ్ళు? బ్రహ్మ, విష్ణు, శంకర్ల గొప్పతనం ఏమీ లేదు. శంకరుడి వస్త్రధారణ అంతా ఎలా తయారు చేశారు చూడండి. మరి శంకరుడిని భక్తి మార్గంలో వాళ్ళు ఎలా చూపిస్తున్నారో మనం కూడా అలాగే చూపించాలి. అయితే ఈయనెవరు, ఇంకొక ఆయన కొత్త ఆయన వచ్చాడు అనుకుంటారు. మనం త్రిమూర్తుల్ని చూపించినప్పుడు బ్రహ్మ, విష్ణు, శంకరుడిని వాళ్ళు ఎలా చూపించారో మనం అలాగే. శంకరుడిని ఎలా చూపించారు? ఏం డ్రెస్ లేదు, ఏం లేదు, ఒక సింహం చర్మం చుట్టుకొని పాములు మెళ్ళేసుకొని నిలబడ్డాడు అంతే. అదేమైనా వేషధారణ? అది ఎలా ఉంది చూడండి అంటున్నారు బాబా. ఏమంటారు? శంకరుడు గంజాయి తాగుతాడు అలాగని చెప్తున్నారు. అదంతా శంకరుణ్ణి అవమానించటమే కదా. అంత మహాదేవ్ అంటూ ఆ శంకరుడు గురించి అలాగ చెప్పడము, ఆయన డ్రెస్సులు అవన్నీ అసహ్యంగా చూపించడము, అది ఆయన అవమానించటమే కదా. మనుషులు తన ధర్మాన్నే పూర్తిగా మర్చిపోయి ఉన్నారు. నిన్న కూడా బాబా చెప్పారు శంకరుడు గంజాయి తాగుతాడని, అలాగని ఇలాగని చెప్తున్నారు. అది ఎంతవరకు రైటు? ఆయన గురించి అలా చెప్తే ఇంకా మనుషులు కూడా రోజు గంజాయి తాగుతారు కదా అని చెప్పారు. తన దేవతల గురించి ఏమేం చెప్తున్నారో చూడండి. అంటే ఎందుకు అలా చెప్తున్నారు? తన ధర్మాన్ని తాను మర్చిపోయారు కాబట్టి తన దేవతల గురించి కూడా నిందయే చెప్తున్నారన్నమాట. ఏమి మహిమ ఏం చెప్తారు? ఇంకా చెప్పడానికి వాళ్ళకి తెలియట్లేదు కూడాను. ఏమేమి అంటూ ఉంటారు, అవమానంగా మాట్లాడుతూ ఉంటారు దేవతల గురించి కూడా. బాబా అంటున్నారు నన్ను కూడా అవమానించారు, శంకరుని కూడా అవమానించారు, బ్రహ్మని కూడా అవమానించారు మీరు. విష్ణుని అంత అవమానించలేదంట. శివబాబాని అవమానించారు, శంకరుణ్ణి అవమానించారు, మళ్ళీ బ్రహ్మని కూడా అవమానించారు. బ్రహ్మని ఏమైనా అవమానించారు? అలా కాదు. బ్రహ్మ తన మానసపుత్రి సరస్వతి పైనే మోహితుడైపోయాడు, వ్యామోహంలోకి వచ్చేసాడని చెప్పారంటే బ్రహ్మని అవమానించినట్లే కదా. ఏమీ లేని దానికి నిందలు పెట్టడం. వాస్తవానికి విష్ణువుని కూడా కనిపించకుండా గ్లాని చేస్తారట. ఎందుకంటే విష్ణువే కదా లక్ష్మీనారాయణులు, వాళ్ళే కదా చిన్నప్పుడు రాధాకృష్ణులు. మరి కృష్ణుడు చిన్న పిల్లవాడు అంటే చిన్నపిల్లలు మహాత్ముల కంటే ఉన్నతమైన వాళ్ళని చెప్తారు. ఈ బ్రహ్మ అయితే ఇంకా తర్వాత ఎప్పుడో సన్యాసం చేశారు, ముందైతే గృహస్థుడిగానే ఉన్నాడు. మరి కృష్ణుడైతే చిన్న పిల్లవాడు, పవిత్రుడు కదా, పాపము ఏమీ తెలీదు, పాపం గురించి కూడా ఏమీ తెలీదు. మరి ఉన్నతమైన వాడు శివబాబా. కానీ పాపము ఈ మనుషులకి తెలియడం లేదు. ప్రజాపిత బ్రహ్మ ఎక్కడుండాలి? ప్రజాపిత బ్రహ్మని శరీరధారిగానే చూపించారు. అంటే కృష్ణుడిని నింద చేస్తున్నారు అంటే పరోక్షంగా విష్ణువుని నింద చేస్తున్నారని అర్థం కదా.
అంటే కృష్ణుణ్ణి విష్ణుని గుప్తంగా పరోక్షంగా నింద చేస్తున్నారు, శంకరుణ్ణి బ్రహ్మని శివుణ్ణి అందరినీ డైరెక్ట్గానే గ్లాని చేస్తున్నారు, నింద చేస్తున్నారు అనమాట. అంటే తన ధర్మాన్ని మర్చిపోయినందువల్ల తన దేవతల్ని కూడా తన తండ్రిని పరమాత్మని కూడా నింద చేస్తూ ఉంటారు, గ్లాని చేస్తూ ఉంటారు. బ్రహ్మని శరీరధారిగానే చూపించారు. అజ్మీర్లో బ్రహ్మ గుడి ఉంది. అక్కడ బ్రహ్మకి గడ్డాలు మీసాలు ఉన్నట్లుగానే చూపించారు, శంకరుడికి విష్ణువుకి చూపించరు. మరి ఇదంతా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. ప్రజాపిత బ్రహ్మ సూక్ష్మవతనంలో ఎలా ఉంటారు? ఆయన ఇక్కడ ఉండాలి కదా. ఈ సమయంలో బ్రహ్మకి ఎంతమంది సంతానము? బ్రహ్మ సంతానం ఎంతమంది? వేల మంది, లక్షల మంది ఉన్నారు బ్రహ్మ సంతానం. బ్రహ్మ కుమారి కుమారులు అందరూ బ్రహ్మ సంతానం కదా. బ్రహ్మ కుమారి కుమారులు ఇంతమంది అంటే తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ ఉంటారు. ఈ సమయంలో చైతన్యంగా ఉన్నారు, తప్పకుండా కర్తవ్యము చేస్తారు కదా. ప్రజాపిత బ్రహ్మ కేవలము పిల్లల్ని పుట్టిస్తూ ఉంటారా, లేదా ఇంకేమైనా కూడా కర్తవ్యం చేస్తారా? బ్రహ్మ అంటే బ్రహ్మ ఇంకేమైనా కర్తవ్యం చేస్తారా? ఆదిదేవ్ బ్రహ్మ, ఆదిదేవి సరస్వతి అంటారు, కానీ వాళ్ళ పాత్ర ఏంటి అన్నది వాళ్ళకి తెలియదన్నమాట. ఇది ఎవరికీ తెలియదు. రచయిత అంటే తప్పకుండా ఇక్కడే ఉంటారని కదా రచయిత. తప్పకుండా బ్రాహ్మణులను శివబాబా బ్రహ్మ ద్వారా అడాప్ట్ చేసుకున్నారు, లేకపోతే బ్రహ్మ కూడా ఎక్కడి నుండి వస్తారు? ఇవన్నీ చాలా కొత్త విషయాలు కదా. బాబా రానంత వరకు ఎవరు ఈ విషయాల్ని తెలుసుకోలేరు. ఎవరి పాత్ర ఏముందో అదే వాళ్ళు చేస్తూ ఉంటారు. బుద్ధుడు ఏం పాత్ర చేశాడు, ఎప్పుడు వచ్చాడు, ఏం కర్తవ్యం చేశాడు, ఇది ఎవరికి తెలియదు. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. బుద్ధుడు ఏమన్నా తండ్రి, గురువు, టీచరా? కాదు. సద్గతి అయితే ఇవ్వలేరు. వాళ్ళు కేవలం వాళ్ళ ధర్మానికి రచయిత. తండ్రి, టీచర్, గురువు ఎవరికి కాదు. బాబా అంటే తండ్రి పిల్లల్ని రచిస్తారు, తర్వాత చదివిస్తారు. తండ్రి, టీచరు, గురువు ముగ్గురు ఒకడే. వేరెవరిని కూడా మీరు చదివించండి అని చెప్పరు కదా. బాబా ఆయనే తండ్రి, పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు, టీచర్ అయి చదివిస్తారు. అంతేగాని వేరే వాళ్ళు మీరు చదివించండి అని అప్పచెప్పరు. ఎందుకంటే వేరెవరి దగ్గర ఈ జ్ఞానం కూడా లేదు చదివించటానికి. బేహద్ తండ్రి జ్ఞానసాగరుడు, మరి తప్పకుండా జ్ఞానము చెప్తారు. బాబాయే స్వర్గ రాజ్యభాగ్యాన్ని ఇచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు. బాబా అంటారు మీరు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు. పిల్లలకి మనసులో చాలా ఖుషి ఉండాలి. ఎవరినైతే ప్రపంచమంతా వెతుకుతూ ఉందో ఆయన వచ్చి మన్ని కలుసుకున్నారు. ఆయన వచ్చి మన్ని వెతికి కలుసుకున్నారు కదా. ప్రపంచమంతా ఎవరిని వెతుకుతుందో ఆయన వచ్చి మన్ని వెతికి కలుసుకున్నారు. ఎంత ఖుషి ఉండాలి. బాబా అంటారు బచ్చే మీరు 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. పిల్లలు అంటారు బాబా మేము కూడా మిమ్మల్ని అనేక సార్లు కలుసుకున్నాము అని. ఎవరెంత మిమ్మల్ని కొట్టినా కోసినా సరే మీకైతే లోపల ఖుషి ఉంటుంది కదా. కొట్టినా ఇబ్బంది పెట్టినా ఏమైనా కానీ మీకు మనసులో ఏం ఖుషి ఉంది, మేము భగవంతుడిని కలుసుకున్నాము అని. శివబాబాని కలుసుకునేటువంటి స్మృతి అయితే ఉంది కదా. శివబాబాని కలుసుకునే స్మృతి అయితే ఉంది కదా. స్మృతితోనే కదా పాపాలు తొలగిపోతాయి. అబలలు బాంధేలి మాతలకైతే ఇంకా ఎక్కువగా పాపాలు తొలగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా శివబాబాని స్మృతి చేస్తూ ఉంటారు. అందుకని ఎంత ఇబ్బంది వస్తే అంత ఎక్కువ శివబాబాని తలుస్తూ ఉంటారు. ఆరాంగా ఉన్నవాళ్ళు అంత తెలవట్లేదు.
వాళ్ళపైన అత్యాచారాలు జరుగుతాయి, బుద్ధి ఎక్కువగా శివబాబా వైపే ఉంటుంది, శివబాబా రక్షించండి అని. మరి స్మృతి చేయడము మంచిదే కదా, వాళ్ళే రోజు దెబ్బలు తింటారు కానీ శివబాబానైతే స్మృతి చేస్తున్నారు కదా, అది కూడా మంచే అంటున్నారు. అలాంటి దెబ్బలకైతే దండం పెట్టాలంటున్నారు బాబా. ఆ దెబ్బలు మిమ్మల్ని బాబా స్మృతి ఇప్పిస్తున్నాయి మీకు, అందుకని వాటిది కూడా గొప్పతనమే అంటున్నారు. దెబ్బ తగులుతుంది, బాబా స్మృతి వస్తుంది, గంగాజలం నోట్లో ఉండాలి, గంగా తీరంలో ఉండాలి, ప్రాణం తనువులోంచి పోవాలని అంటారు. మీకు దెబ్బ తగిలినప్పుడు బుద్ధిలో తండ్రిని జ్ఞాపకం చెయ్యండి, బస్ ఆయన ఒక్కరి స్మృతే ఉండాలి. బాబా అన్నప్పుడు వారసత్వం కూడా తప్పకుండా గుర్తొస్తుంది. మీకు శివబాబాతో పాటు వారసత్వం కూడా తప్పకుండా గుర్తొస్తుంది. ఆయనైతే వాళ్ళైతే మిమ్మల్ని వికారాల కోసము దెబ్బలు కొడుతున్నారు, శివబాబా స్మృతి ఇప్పిస్తున్నారు. వాళ్ళకి ఎందుకని ఏ కారణంగానే కొట్టనివ్వండి, కానీ మీకైతే శివబాబా స్మృతి ఇప్పిస్తున్నారు. మీరు బాబా నుండి వారసత్వాన్ని పొందుతారు, పాపాలు తొలగిపోతాయి. ఇది కూడా డ్రామాలో మీకు గుప్తంగా కళ్యాణమే ఉంది. బంధన, ఈ జనాలు వికారాల గురించి సతాయించడం, ఇవన్నీ కూడా మీకు స్మృతిని పెంచుతున్నాయి, ఇందులోనూ కళ్యాణమే ఉంది అంటున్నారు బాబా. యుద్ధం కూడా కళ్యాణకారి, వినాశనం కూడా కళ్యాణకారి అంటారు కదా బాబా. ఈ దెబ్బలు కూడా కళ్యాణకారి అంటున్నారు బాబా. బాబా స్మృతి ఇప్పిస్తున్నాయి. ఇవాళ రేపు పిల్లలు ప్రదర్శని, మేళా, సర్వీస్లో చాలా జోరుగా ఉన్నారు. నవనిర్మాణ యొక్క ప్రదర్శనతో పాటు గేట్ వే టు హెవెన్ అని కూడా రాయండి. ఈ 2 మాటలు ఉండాలి కదా. కొత్త ప్రపంచము ఎలా స్థాపన అవుతుంది, దాని ఎగ్జిబిషన్ అయితే మనుషులు విని చాలా సంతోషిస్తారు. కొత్త ప్రపంచం ఎలా స్థాపన అవుతుంది, దానికోసం చిత్రాలు తయారు చేసాం, వచ్చి చూడండి అని. గేట్ వే టు న్యూ వరల్డ్ ఏం పెట్టాలి, కొత్త ప్రపంచానికి గేట్వే. ఈ మాట బాగుంది అంటున్నారు. ఇప్పుడు యుద్ధం జరగనున్నది. ఏంటి గేట్వే? వినాశనం గేట్వే టు న్యూ వరల్డ్. ఇప్పుడు యుద్ధం జరగనున్నది, దాంతోనే కొత్త ప్రపంచానికి ద్వారాలు తెరుచుకుంటాయి అని రాయండి. గీతలో కూడా భగవంతుడు అవతరించాడు, వచ్చి రాజయోగం నేర్పించాడని ఉంది కదా. మానవుల నుండి దేవతలుగా చేశారు, మరి తప్పకుండా కొత్త ప్రపంచము స్థాపన అయ్యే ఉంటుంది. మనుషులు ఎంతగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చంద్రుడిపైకి వెళ్ళాలని. ఎటు చూసినా భూమే కనిపిస్తుందని అనుకుంటారు. మనుష్య కుచ్ భీ దేఖనే మే నహీ ఆతే. అంటే చంద్రమండలానికి వెళ్తే అక్కడ ఎక్కడ చూసినా భూమే తప్ప మనుషులేం కనిపించట్లేదని అనుకుంటారు, అంత మటుకు చెప్తారు. దానివల్ల లాభం ఏముంది? ఇప్పుడు మీరు రియల్గా సైలెన్స్లోకి వెళ్తారు కదా, అశరీరి అవుతారు. మనది సైలెన్స్ వరల్డ్ అన్నమాట. మీరు ఏం కోరుకుంటున్నారు? మృత్యువుని కోరుకుంటున్నారు. ఎందుకంటే శరీరాన్ని విడిచిపెట్టి పరంధామానికి వెళ్ళిపోవాలి అని కోరుకుంటున్నారు. అంటే మృత్యువుని కోరుకుంటున్నారనే కదా అర్థము. బాబాని మీరు పిలిచింది కూడా మృత్యువు కోసమే. మరి తీసుకెళ్ళు అన్నారంటే మృత్యువు కోసమే కదా. వచ్చి నీతో పాటు జీవన్ముక్తిలోకి తీసుకువెళ్ళు అని పిలిచారు కదా. కానీ అర్థం చేసుకోవట్లేదు. పతిత పావనుడైన తండ్రి వచ్చినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మనం మహాకాలుణ్ణి పిలుస్తున్నాము. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, బాబా అవతరించారు, ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదండి, మన ఇంటికి వెళ్దాం అని అంటున్నారు బాబా. బాబా అవతరించారని తెలుసుకున్నారు కదా, అవతరించి ఏం చెప్తున్నారు? మన ఇంటికి వెళ్దాం పదండి అంటున్నారు. పిల్లలు ఎక్కడైనా ఉండిపోతే అమ్మ నాన్న వచ్చి మన ఇంటికి వెళ్దాం పదండి అనగానే ఎంత ఖుషి వచ్చేస్తుంది. అలాగా ఇప్పుడు కూడా బాబా వచ్చి మన ఇంటికి వెళ్దాం పదండి అంటున్నారు. బుద్ధి పనిచేస్తుంది కదా మీకు.
ఇక్కడ కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళ బుద్ధి ఎప్పుడు వ్యాపారము వ్యవహారాల వైపే పరిగెడుతూ ఉంటుంది. ఫలానా వాళ్ళకి రోగం ఉంది, వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళు ఏమయ్యి ఉంటారు అని అనేక రకాల సంకల్పాలు, అనేక విషయాల గురించి వస్తూ ఉంటాయి. బాబా అంటారు, మీరు ఇక్కడ కూర్చున్నారు, ఆత్మకి బుద్ధి బాబా వైపు, వారసత్వం వైపు ఉండాలి. వాళ్ళకి రోగం వచ్చింది, వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళు ఏమయ్యారు, ఇవన్నీ మీకు ఎందుకు? ఇక్కడ ఉన్నారంటే బాబాని స్మృతి చేయాలి అంతే. బాబా వైపు ఉండాలి. ఆత్మే కదా స్మృతి చేసేది. ఎవరైనా పిల్లలు లండన్లో ఉన్నారనుకోండి, వాడికి అనారోగ్యం ఉందని సమాచారం వస్తుంది, బస్ ఇంకా బుద్ధి వాళ్ళ మీదే ఉంటుంది. ఎందుకు? ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు లండన్లో ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి అనారోగ్యం వచ్చింది, అయితే ఏం చేస్తారు? బాబాకు చెప్పండి, స్మృతి చేయండి, నిశ్చింతగా కూర్చొని, ఆయనే చూసుకుంటాడు, అంతేనా? అలా బుద్ధి అటువైపే ఉంటే మళ్ళీ జ్ఞానం కూడా బుద్ధిలో ఎక్కదు. ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు బుద్ధిలో ఆయన స్మృతే ఉంటూ ఉండాలి, కానీ ఇక్కడ కూర్చొని కూడా వాళ్ళ స్మృతి వస్తూ ఉంటుంది. ఎవరికైనా వాళ్ళ పతి అనారోగ్యం ఉంటే స్త్రీకి మనసులో అలజడి అయిపోతూ ఉంటుంది, బుద్ధి వాళ్ళ వైపే వెళ్తుంది కదా. మరి మీరు ఇక్కడ కూర్చున్నారు, అన్నీ చేస్తూ కూడా శివబాబాని స్మృతి చేస్తూ ఉండండి. ఇక్కడ కూర్చున్నారు కాబట్టి అన్ని పనులు చేస్తూ కూడా శివబాబాని స్మృతి చేస్తూ ఉండండి. అలా చేసిన అహో సౌభాగ్యం అని అనుకోవాలి. ఆ పతిని, గురువుని స్మృతి చేస్తున్నారు కదా, అలాగ మీరు మీ తండ్రిని, ఆత్మిక తండ్రిని స్మృతి చెయ్యండి. మీరు మీ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు. బాబాని ఎంత స్మృతి చేస్తే సర్వీస్ చేస్తున్నప్పుడు కూడా బాబా స్మృతే వస్తుంది. బాబా అన్నారు, నా భక్తులకి మీరు వివరించండి. ఎవరు చెప్తున్నారు? నా భక్తులకి వివరించండి అని శివబాబా చెప్తున్నారు. కృష్ణుడి భక్తులకి ఏం వివరిస్తారు మీరు? వాళ్ళకి చెప్పండి, కృష్ణుడిది కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది అని. వాళ్ళు ఒప్పుకుంటారా? ఇప్పుడు మళ్ళీ కృష్ణుడి యొక్క కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది అని చెప్తే ఒప్పుకుంటారా? రచయిత పరంపిత పరమాత్మ, కృష్ణపురిని స్థాపన చేసే రచయిత పరంపిత పరమాత్మ, కృష్ణుడు కాదు. పరంపిత పరమాత్మే పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేస్తున్నారు. ఈ విషయం ఒప్పుకుంటారు, కొత్తది పాతగా, పాతది కొత్తగా అవుతుందని. కానీ ఎక్కువ సమయం చెప్పడం వల్ల మనుషులకి అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. కొత్త ప్రపంచం పాతగా అవుతుంది, పాతది కొత్తగా అవుతుందని అంటారు, కానీ లక్షల వేల సంవత్సరాలు అనేసరికి కన్ఫ్యూజన్లో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. మీకోసమైతే ఇప్పుడు స్వర్గం ఎంత దూరం ఉంది? అరచేతిలో ఉంది అంటున్నారు బాబా. అంటే చాలా దగ్గరగా, చాలా దూరం, ఎన్ని వేల సంవత్సరాలు కాదు. మీకోసమైతే స్వర్గం అరచేతిలో ఉంది. బాబా అంటారు, మిమ్మల్ని నేను ఆ స్వర్గానికి యజమానిగా చేయడానికి వచ్చాను. అవుతారా? స్వర్గానికి యజమానిగా చేయడానికి వచ్చాను, అవుతారా అని అడుగుతున్నారు. ఎందుకు అవ్వం బాబా? తప్పకుండా అవుతాం అంటారట పిల్లలు. సరే అయితే నన్ను స్మృతి చేయండి అంటున్నారు. స్వర్గ యజమానిగా అవ్వాలంటే ఏం చేయాలి? నన్ను స్మృతి చేయండి, పవిత్రులు అవ్వండి. స్మృతి వల్లనే పాపాలు భస్మం అవుతాయి. పిల్లలకి తెలుసు, వికర్మల బరువు ఆత్మ పైన ఉంది. ఆత్మ పైన ఉందా, శరీరం పైన ఉందా? వికర్మల బరువు ఆత్మ పైన ఉంది, శరీరం పైన కాదు. శరీరం పైన ఉంటే ఆ శరీరాన్ని కాల్ చేసినప్పుడు దాంతోపాటు పాపాలన్నీ పోవును. మరి పోవట్లేదు కదా, వెంట వస్తున్నాయి. దేని వెంట? ఆత్మ వెంట. పట్టుకెళ్ళి ఆత్మ వెళ్ళిపోయాక శరీరాన్ని కాల్ చేస్తున్నారు. శరీరం పైన పాపాలు ఉంటే శరీరంతో పాటు కాలిపోతాయి, కానీ కాలిపోవట్లేదు, ఆత్మతో పాటు వచ్చేస్తున్నాయి కదా. అంటే ఆత్మతోనే ఉన్నాయి. ఆత్మ అవినాశి, అందులో ఆత్మలో కల్తీ అవుతుంది. దాన్ని తొలగించడం కోసమే బాబా ఒకే ఒక యుక్తి చెప్తున్నారు. ఏమని? నన్ను ఒక్కడనే స్మృతి చేయండి. పతితుల నుండి పావనంగా అయ్యే యుక్తి ఎంత బాగుంది. మందిరాలు తయారు చేసేవాళ్ళు
శివుణ్ణి పూజ చేసేవాళ్ళు కూడా భక్తులే కదా. పూజారుల్ని ఎప్పుడు పూజ్యులని అనరు. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. 1. ప్రపంచమంతా ఎవరిని వెతుకుతుందో ఆ బాబా మనకి దొరికారు. ఈ ఖుషీలోనే ఉండాలి. స్మృతి వల్లనే పాపాలు తొలగిపోతాయి. అందుకే ఎలాంటి పరిస్థితిలోనూ తండ్రిని వారసత్వాన్ని స్మృతి చెయ్యాలి. 1 నిమిషం కూడా మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు. 2వ పాయింట్, ఈ పాత ప్రపంచంతో బుద్ధి యొక్క లంగరు ఎత్తేయాలి. బాబా మన కోసము కొత్త ఇల్లు తయారు చేస్తున్నారు. ఇదేమో రౌరవ నరకము, కంసపురి. మనం విష్ణుపురిలోకి, వైకుంఠపురిలోకి వెళ్తున్నాము. సదా ఈ స్మృతిలో ఉండాలి. వరదానము, నడుస్తూ తిరుగుతూ ఫరిష్తా స్వరూపం యొక్క సాక్షాత్కారం చేయించేటువంటి సాక్షాత్కార మూర్తులు అవ్వండి. యజ్ఞం ఆదిలో నడుస్తూ తిరుగుతూ కూడా బ్రహ్మబాబా మాయమైపోయి కృష్ణుడు కనిపించేవాడు కదా. అదే ఆ సాక్షాత్కారమే అన్నిటినీ వదిలించింది అందరితో. నడుస్తూ తిరుగుతూ బ్రహ్మ మాయమైపోయి కృష్ణుడు కనిపించేవాడు. మరి ఆ సాక్షాత్కారం వల్లే అందరు అన్నీ వదిలేశారు. అలాగా సాక్షాత్కారం ద్వారా ఇప్పుడు కూడా సేవ జరగాలి. సాక్షాత్కారంతో ప్రాప్తి కలుగుతున్నప్పుడు తయారవ్వకుండా ఉండలేరు. అందుకే నడుస్తూ తిరుగుతూ ఫరిష్తా స్వరూపం యొక్క సాక్షాత్కారము చేయించండి. ఉపన్యాసం చెప్పేవాడు చాలామంది ఉన్నారు, కానీ మీరు అనుభూతి చేయించేవాళ్ళుగా అవ్వండి. అప్పుడే వీళ్ళు అల్లా పిల్లలని అనుకుంటారు. ఉపన్యాసం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, అనుభూతి చేయించేవాళ్ళు అవ్వాలి. స్లోగన్, సదా ఆత్మిక ఆనందము అనుభవం చేస్తూ ఉంటే ఎప్పుడు అయోమయము అవ్వరు. ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉంటే ఎప్పుడు అయోమయము అవరు. ఈరోజు బాబా మురళీలో చెప్పారు కదా, మీ సమయం చాలా విలువైంది, 1 నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు. మనం గమనించాలి మన సమయం ఎంత విలువైంది. కొద్దిగా శ్రద్ధ పెట్టి బాబా స్మృతిలో ఉంటూ ఉంటే 1 క్షణం కూడా ఎంత సంపాదన జమ అవుతుంది మనకి. అలా కాదని మనము ఈ విలువైన సమయాన్ని వ్యర్థ విషయాలలో పోగొట్టామనుకోండి, ఎంత ప్రాప్తిని పోగొట్టుకుంటాము. ఇది చాలా మనము గమనించుకోవాలి. సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం, సమయాన్ని ఎలా వినియోగిస్తున్నాం, వ్యర్థంలోనా సమర్థంగానా. ఒక సమయాన్ని వ్యర్థం చేస్తే మన ఆత్మిక స్థితి కూడా దిగిపోతుంది కదా. వ్యర్థ విషయాల్లో సమయాన్ని వ్యర్థం చేస్తే మన ఆత్మస్థితి కూడా దిగిపోద్ది అన్నమాట. అందుకని సమయము వేస్ట్ అవుతుంది, స్థితి వేస్ట్ అవుతుంది, అన్నీ వేస్ట్ అవుతాయి. అందుకని సమయాన్ని వేస్ట్ చేయకుండా చాలా అటెన్షన్ జాగ్రత్తగా ఉండాలి. ఓం శాంతి. बाबा तुम प्यार के
सकता। बाबा तुम प्यार के सागर हो। अनमोल तुम्हारी प्रीत मिली, जीने की अनुपम रीत मिली। अनमोल तुम्हारी प्रीत मिली, जीने की अनुपम रीत मिली। तेरी याद में ऐसी शक्ति मिली, अपने मन पर हमें जीत मिली। तेरी याद में ऐसी शक्ति मिली, अपने मन पर हमें जीत मिली। जाने कैसा जादू सा किया, जाने कैसा जादू सा किया। तुम सबसे बड़े जादूगर हो, जादूगर हो। बाबा तुम प्यार के सागर हो। सुनकर हमारे दिल का हाल, हमें अपने दिल में बसा ही लिया। सुनकर हमारे दिल का हाल, हमें अपने दिल में बसा ही लिया। खुद सा हमें बना के हंसी, हमको हंसना सिखा दिया। खुद सा हमें बना के हंसी, हमको हंसना